ఆగస్టు 1వ తారీఖున ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగపురం ఎయిర్పోర్ట్ను అయితే ప్రారంభోత్సవం చేయనున్నారు. అయితే మోదీ పర్యటన అలానే ప్రారంభోత్సవం నిమిత్తము ఎయిర్పోర్ట్లో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్కి ఏ విధంగా ఏర్పాటు చేశారనేది మనతో పాటు అయితే ఎంపీ కలిసి అప్పలనాయుడు గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎయిర్పోర్ట్లు ఏ విధంగా సాగుతున్నాయి? ఈరోజు ఏర్పాట్లు చాలా అద్భుతంగా జరుగుతుందమ్మా. ప్రధానమంత్రి గారు విజయనగరం జిల్లాకి దాదాపు ప్రధానమంత్రి గారు రావడం ఫస్ట్ టైం మోదీ గారు, అలాగే ప్రధానమంత్రులు కూడా ప్రతిపక్ష నాయకులుగా వచ్చారు తప్ప ప్రధానమంత్రి వాదన ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఇది కూడా ఒక 3 లక్షల మంది జనాభాతో ప్రజలతో ముఖ్యంగా ప్రజలు స్వచ్ఛందంగా రాబోతున్నారు. వాళ్ళందరితో ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది అవబోతుందమ్మా ఇది భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఒక కనెక్టివిటీ పెరగడం వల్ల తో పాటు ఇక్కడ ఒక ఎమోషనల్, ఎందుకంటే చాలామంది ఇది ప్రశాంతమైన వాతావరణం. ఉత్తరాంధ్ర అంటే చాలా ఉత్తమైన ఆంధ్ర, అందుకే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు ఈ ప్రాంతానికి వెళ్ళాలి. ఎందుకంటే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా మంచిగా ఉంటారు. ఏ ఇండస్ట్రీ పెట్టినా మర్పిస్తారు. అలాగే వారికి కష్టం విలువ తెలుసు, అందరూ కష్టపడతారు. ఎందుకంటే మన ఉత్తరాంధ్ర నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్ళి మనం కష్టపడతాం. మన ఉత్తరాంధ్ర ప్రజానీకం అంటే ఒక రకమైన ఎమోషనల్. అలాంటి వ్యక్తుల్ని ఇక్కడ పెడదామని ఉన్నారు. అందులో చాలామంది వస్తున్నారు. ఇప్పుడే పరిశ్రమలు సంబంధించి చాలామంది మాట్లాడుతున్నారు. అధికార యంత్రాంగం కూడా ల్యాండ్స్ ఇవ్వడానికి కానీ లేకపోతే ఇష్యూస్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా వాళ్ళు సొల్యూషన్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు సింగిల్ లైన్ చెప్పారు, ఎవరైనా పెట్టుబడిదారులు వస్తే వాళ్ళకి ఏవైనా సంబంధించిన ఫైల్స్ సంబంధించి ఏమైనా ఉంటే ఇటు పెండింగ్ పెట్టొద్దు, అందరూ చేయమని చెప్పడం జరిగింది. అలాగే అధికార యంత్రం కూడా అన్ని డిపార్ట్మెంట్ సహాయక శాఖలు అందిస్తున్నారు. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక నమూనా అవబోతుంది. రేపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చే హైదరాబాద్ ఎట్లాగైతే చంద్రబాబు నాయుడు గారు విజయంతో డెవలప్ అయ్యిందో ఈరోజు చరిత్ర ఉన్నంత వరకు హైదరాబాద్ని నగరంగా ఎలాగైతే మర్చిపోలేరో రేపు కూడా ఈ ఉత్తరాంధ్రలో ఈ విశాఖ నగరం, విజయనగరం అండ్ శ్రీకాకుళం నగరాలు, ఈ 3 నగరాలు కూడా 3 కలిసిపోతున్నాయి. మరొక 10 ఏళ్ళలో ఈ ఉత్తరాంధ్రలో అద్భుతమైన అభివృద్ధికి జరగబోతుందని తెలియజేసుకుంటాం. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులకు కూడా ఉచిత విమాన ప్రయాణం చేయాలి అన్నారు సార్. అది ఎప్పుడు పెడతారు, వాళ్ళు ఎప్పుడు ఎక్కిస్తారు? దాన్ని లిస్ట్ తయారు చేస్తున్నాం. నిన్న కూడా నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సభ జరిగేది కాదు, అందుకే రైతు కూడా ఇప్పుడు కూడా హ్యాండ్సప్ చెప్పాలి. రైతులు ఇచ్చిన త్యాగం ఫలితమే ఈరోజు భావితరాలకి సంపద సృష్టించే విధంగా ఈరోజు వచ్చింది కనుక ఆ రైతాంగానికి ఖచ్చితంగా వెళ్తున్నాం. అలాగే ఈరోజు దీనికి సహకరించిన ఎయిర్పోర్టు భూసేకరణ నుంచి పత్రికా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు. అందుకే వారిని కూడా గుర్తించి మేము కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మేము ఢిల్లీ కూడా ఇక్కడి నుంచి ఫస్ట్ ఫ్లైట్ నుంచి ఢిల్లీ కొంతమంది తీసుకెళ్తున్నాం. విడతలుగా విజయనగరం జిల్లాకు సంబంధించిన అందరిని కూడా మేము జర్నలిస్ట్ సోదరుని, పత్రికా జర్నలిస్ట్ సోదరుని కానీ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కలిసి అప్పలనాయుడు గారు అయితే రైతులు త్యాగ ఫలమే ఈ విజయనగరం భోగపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళ త్యాగ ఫలం అనే చెప్తున్నారు. రైతులకు కూడా ప్రయారిటీ ఇచ్చి మోదీ బహిరంగ సభ ఏదైతే ఉందో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళనే ముందు కూర్చోబెడుతున్నారు రైతుల్ని. అంతేకాకుండా వాళ్ళకి ఉచిత విమాన ప్రయాణం కొన్ని రోజుల పాటు ఉంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా ఆలోచన చేస్తున్నాం, వాళ్ళని కూడా ఖచ్చితంగా అది కూడా అమలు చేస్తామని అయితే ఎంపీ కలిసి అప్పలనాయుడు గారు అయితే చెప్తున్నారు. అయితే ఆగస్టు 1వ తారీఖున ప్రధాని మోదీ వచ్చి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. కాబట్టి ఈ సభా ప్రాంగణం అంతా అంటే ప్రజలు కావచ్చు, అలానే ఎవరైనా అధికారులు మొత్తం అందరూ కూడా పాల్గొంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ సభను అయితే విజయవంతం చేయనున్నారని అయితే ఎంపీ కలిసి అప్పలనాయుడు అయితే చెప్తున్నారు.